హాయ్, మై నేమ్ ఇస్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మ్యాథ్సెస్. ఆల్రెడీ ఈ చాప్టర్ నుండి నేను 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని అప్లోడ్ చేస్తాను. సో అందులో ఏంటంటే ఏ ఇన్వర్స్ని ఎలా ప్రూవ్ చేయాలో, అలానే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని సొల్యూషన్స్ ఉంటాయి, అందులో క్రామర్స్లు చెప్పాను. సో ఈ రోజు ఏంటంటే అదే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో ఆ సమ్స్ నుండి మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్లో సొల్యూషన్ ఎలా చూద్దాము. అలానే కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ చెప్తాను. ఓకేనా? సో క్వశ్చన్ ఎలా అడుగుతారు? సాల్వ్ ద ఫాలోయింగ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ బై యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇచ్చి 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. సో ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఎలా అయ్యాలో నా ముందు వీడియోలను ఆల్రెడీ మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాను. దాని వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి దాన్ని నేను డిస్కస్ చేస్తాను. అది డిస్కస్ చేసి దీన్ని సాల్వ్ అయ్యేలా చూద్దాం. ఓకేనా? సో మనకి ఇచ్చిన 3 ఈక్వేషన్ని గివెన్ ఈక్వేషన్స్ ఏంటో రాసుకున్నాము. సొల్యూషన్ గివెన్ equations are 3x plus 4y plus 5z is equal to 18. So 2x minus y plus 8z is equal to 13. 5x minus 2y plus 7z is equal to 20. So దీనికి మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా ఉంటుందంటే మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ above equations is ax is equal to d. ఇక్కడ a ఏంటంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, x అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్, d అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. a is equal to వీటి కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా రాయాలి. ఇక్కడ 2 minus 1 8, 5 minus 2 7. ఇక్కడ x is equal to x, y, z. d అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 18, 13, 20. ఓకేనా? ఇక్కడ ax ఈజ్ ఈక్వల్ టు d అన్నాం. చూడండి, x ఈక్వల్ అంటే a వెళ్ళిపోతే a ఇన్వర్స్ ఇంటూ d వస్తుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ a ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. ఆ a ఇన్వర్స్ వచ్చాక ఈ d తో మల్టిప్లై చేస్తే మనకు ఇట్లా కాలమ్ మ్యాట్రిక్స్ వస్తుంది, ఆల్ఫా బీటా గామా అని. అప్పుడు ఇక్కడ ఎక్స్ అంటే ఏమన్నా ఎక్స్ వై జెడ్ కదా, అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఆల్ఫా, వై ఈక్వల్ బీటా, జెడ్ ఈక్వల్ గామా వస్తుంది. సో ఆల్రెడీ నా ముందు వీడియోలో ఈ కాన్సెప్ట్ చెప్పాను, మీరు కింద డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ప్రొవిజన్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేయాలి? ఏ ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. సో ఏ ఇన్వర్స్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ డెట్ ఏ ఫైండ్ చేసి ఈచ్ ఎలిమెంట్ కి మైనస్ ఫైండ్ చేద్దాం. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కదా 3 ఇంటూ ఈ రో ఈ కాలం తీసిస్తే -1 ఇంటూ +7 ఎంత -1 వస్తుంది. ఇక్కడ AD మైనస్ BC 8 ఇంటూ -2 ఎంత -16 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ +16 వేయాలి. నెక్స్ట్ దీనికి -4 మైనస్ సింబల్ పెట్టేసి ఆ 4 ఎలిమెంట్ తీసుకుని దాని మైనస్ ఏముంది ఇక్కడ 4 ఈ కాలము ఈ రో తీస్తే 2 7 జా 14 మైనస్ 5 8 జా 40. ఓకేనా? ప్లస్ 5 ఇంటూ ఈ కాలం ఈ రోజు ఇస్తే 2 ఇంటూ -2 -4. ఇక్కడ 5 ఇంటూ -1 -5 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +5 వస్తుంది. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు ఇక్కడ 16 మైనస్ అంటే 9. సో 3 ఇంటూ 9 -4 ఇంటూ ఇక్కడ 40 మైనస్ 14 ఎంత -26 వస్తుంది. ఓకేనా? సో +5 ఇంటూ ఇక్కడ 5 minus 1 అంటే 1. ఇక్కడ 3 9 జా 27 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 6 జా 24 4 ఇక్కడ 2 4 2 జా 8 8 ప్లస్ 2 10 కదా 104 వస్తుంది. ప్లస్ ఇక్కడ 5 ఇక్కడ 27 ప్లస్ 5 32 32 ప్లస్ 134 సారీ 32 ప్లస్ 104 ఎంత వస్తుంది 136 వస్తుంది. ఓకేనా? నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అంటే ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, మనకు ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? సో డెట్ ఏ నాట్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం మైనస్ ఫైండ్ చేయాలి. ఇక్కడ మైనస్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఇక్కడ 3 ఉంది కదా. సో ఈ 3 ఎలిమెంట్ తీసుకుంటే ఈ 3 ఉన్న రోను కాలం తీసేసి
ఓన్లీ ఈ 2/2 మ్యాథ్స్ వస్తుంది కదా, దీన్ని మళ్ళీ ప్లే చేసుకోవాలి. మైనర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమొస్తుంది, డిటర్మినెంట్ ఆఫ్ -1 8 -2 7 వస్తుంది. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ -7 ప్లస్ 16 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు -7 ప్లస్ 16. సో మైనర్ ఆఫ్ 3 ఎంత 9. దీన్ని మనం ఫస్ట్ రో ఫస్ట్ కాలం A1 అనడం, లేదంటే క్యాపిటల్ తీసుకుంటే A1 అంటారు, ఏదైనా పర్లేదు. ఇది తీసుకున్న పర్లేదు, ఇది తీసుకున్న పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ మైనర్ ఆఫ్ 4, మైనర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఈ కాలం ఈ రో తీసేయాలి. 2 7 అంటే 2 8 5 7 వస్తుంది. ఓకేనా. ఈ కాలం ఈ రో పోతే 2 8 5 7 వస్తుంది. దట్ ఈక్వల్ టు 14 మైనస్ 40. అండ్ ఇక్కడ మనకు వచ్చింది ఇక్కడ -26. మైనర్ ఆఫ్ 5 చేద్దాం. సో దీన్ని ఏమనొచ్చుగా A12 ఫస్ట్ రో సెకండ్ కాలం వస్తుంది. మైనర్ ఆఫ్ 5 తీసుకుంటే ఈ కాలము ఈ రో ఇస్తే 2 -1 5 -2 2 -1 5 -2 దట్ ఈక్వల్ టు -4 ప్లస్ 5 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 1. దీన్నే ఫస్ట్ రో థర్డ్ కాలం A13 అనొచ్చు. ఇప్పుడు సెకండ్ రోకి వస్తే మైనర్ ఆఫ్ 2, మైనర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ రో ఈ కాలం తీసేద్దాము. ఈ రో ఈ కాలం తీస్తే 4 5 -2 7. సో దట్ ఈక్వల్ టు 7 4 జా 28 ప్లస్ 10 అవుతుంది. దట్ ఈక్వల్ ఎంత 38. ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం A21. ఓకేనా. నెక్స్ట్ మైనర్ ఆఫ్ -1, -1 ఈజ్ ఈక్వల్ టు -1 ఇక్కడ ఉంది కదా. సో ఈ కాలం ఈ రోజు ఇస్తే 3 5 5 7 వస్తుంది. 3 5 5 7 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు 21 -25 అంటే -4 వస్తుంది. సో ఇదేంటంటే A22 సెకండ్ రో సెకండ్ కాలం. ఓకేనా. నెక్స్ట్ మైనర్ ఆఫ్ 8, మైనర్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ మైనర్ ఆఫ్ 8 అంటే ఈ రో ఈ కాలం వస్తుంది, అంటే ఈ రో ఈ కాలం రిమూవ్ చేస్తే 3 4 5 -2 దట్ ఈక్వల్ టు -6 -20 -26 వస్తుంది. ఇది సెకండ్ రో థర్డ్ కాలం. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ రో, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఉంది 5 ఉంది కదా. సో మైనర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనర్ ఆఫ్ 5 అంటే ఈ 5 ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే రిమైనింగ్ 2/2 మ్యాథ్స్ వస్తుంది. అది 4 5 -1 8 ఈజ్ ఈక్వల్ టు 8 4 జా 32. ఇక్కడ -5 వస్తుంది, -5 ప్లస్ కదా, +5 వస్తుంది. దట్ ఈక్వల్ ఎంత 37. దీన్నే ఏమనొచ్చుగా ఇది A23, ఇది ఇక్కడ A31 వస్తుంది. ఓకేనా. మైనర్ ఆఫ్ 5 కదా. సో థర్డ్ రో ఫస్ట్ కాలం. ఓకేనా. నెక్స్ట్ మైనర్ ఆఫ్ -2, మైనర్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు -2 ఇక్కడ ఉంది కదా. సో ఈ కాలము ఈ రో తీసేస్తే 3 5 2 8 ఉంటుంది. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 24 -10 వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ ఎంత 14 కదా. దీన్ని థర్డ్ రో సెకండ్ కాలం అంటారు. ఓకేనా.
నెక్స్ట్ మైనర్ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్ టు ఈ కాలం 20 అవుతాయి 3 4 2 -1. సో దట్ ఈక్వల్ టు -3 -8 -11 వస్తుంది. ఇది ఏ థర్డ్ రో థర్డ్ కాలం. ఇది మనకు ఓన్లీ మైనస్ వచ్చినాయి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ ఒక రూల్ ఉంటుంది. రూల్ ఏంటంటే మనం 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్, మళ్ళీ ప్లస్, ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఇలా ఈ ఆర్డర్ని ఫాలో కావాలి. అంటే ఆ సైన్స్ తోని ఇక్కడ ఈచ్ ఎలిమెంట్ మనకు వచ్చిన ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎంత ఉంది? ఫస్ట్ ఇక్కడ మనకు మైనర్ ఆఫ్ 3 ఫస్ట్ A11 ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది? మనకు 9 వచ్చింది. 9 అలానే ఉంచుదాము. నెక్స్ట్ ఇక్కడ ఎంత? A12 ఇక్కడ -26 ఉంది. ఇక్కడ మనకి ఎంత రావాలి? మైనస్ రావాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 26 వస్తుంది. నెక్స్ట్ మైనర్ ఆఫ్ 5 కదా, లాస్ట్ ఏంటిది మనకి? A13 ఫస్ట్ రో థర్డ్ కాలం 1 ఇక్కడ +1 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +1 వస్తుంది. సైన్ చేంజ్ ఏం రాదు. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం నెగిటివ్ సైన్ తో మల్టిప్లై. ఇక్కడ ఎంత వస్తుంది మనకు? +38 ఉంది కాబట్టి నెగిటివ్ తో మల్టిప్లిస్తే -38 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ A22 ఎంత? -4 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో -4 ఇంటూ ప్లస్ అంటే -4 వస్తుంది కదా, -4 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రో మనకి సెకండ్ రో థర్డ్ కాలం ఇక్కడ -26 ఉంది, -26 అంటే ఇక్కడ మైనస్ కదా, +26 వస్తుంది. 26. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ 32 ఉంది, ప్లస్ అంటే 32 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది కదా, సో A32 థర్డ్ రో సెకండ్ కాలం 14 ఉంది, ఇక్కడ -1 మల్టిప్లై, సో -14 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ -11 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -11 వస్తుంది. సో ఇలా ఆ సైన్లతో మనం మల్టిప్లై. కన్ఫ్యూజ్ కావద్దు, ఒక్క సైన్ మీద మొత్తం సంబంధం రాంగ్ అవుతుంది. సో జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ -5 దగ్గర అయినా ఇక్కడైనా ఒక చిన్న సైన్ మీరు మిస్టేక్ చేసినా కానీ ఒక సంబంధం రాంగ్ అవుతుంది. సో జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మన స్పేస్ లేదు కాబట్టి ఇది డెరైవ్ చేసుకుని దీని కూడా కన్యూ చేస్తాను. ఓకే, అర్జెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ హోల్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమొస్తుంది మనకి? అర్జెంట్ ఏ అంటే ట్రాన్స్ఫర్ చేద్దాం. అంటే 9 -38 37 వస్తుంది. 26 -4 -14 వస్తుంది. నెక్స్ట్ 1 26 -11 వస్తుంది. ఓకేనా? మనకు ఏ ఇన్వర్స్ కావాలి. సో ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే అర్జెంట్ ఏ బై DTA. సో దట్ ఈక్వల్ టు అర్జెంట్ అంటే ఇదే కదా. సో DTA ఎంత వచ్చింది మనకి? ఇంత ముందు 136 వచ్చింది కదా. సో DTA వాల్యూ ఎంత? 136 వచ్చింది కదా. సో ఇక్కడ 1/136 ఇంటూ 9 -38 37 26 -4 -14 ఇక్కడ 126 -11. ఓకేనా? సో మనకి ఏమన్నాం? x ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ D అన్నాం. సో దట్ ఈక్వల్ టు 1/136 ఇంటూ 9 -38 37 26 -4 -14 126 -11 ఇంటూ D మనకు చేయాలి. ఇక్కడ 18 13 20 కదా. 18 13 20 ఇలా రో వైజ్ సింప్లిఫై చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 1/136 ఇంటూ ఇక్కడ 18 162 వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది.
38 13 జా 494 వస్తుంది. ఇక్కడ ప్లస్ 37 20 జా 740 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చేయాలి ఈ రో మళ్ళీ కాలం. 26 18 జా 468 వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 13 4 జా 52. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. 14 2 జా 28 కదా, సో మైనస్ 280 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ మళ్ళీ లాస్ట్ రో ఈ కాలం చేయాలి. 1 ఇంటూ 18 వస్తుంది. 26 13 జా 338 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 11 ప్లస్ అంటే మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 11 2 20 కదా, 220 వస్తుంది. ఓకేనా. దీన్ని సింప్లిఫై చేస్తే ఈజ్ ఈక్వల్ టు 1/136 ఇంటూ ఇక్కడ 740 ప్లస్ 162 యాడ్ చేసి ఇక్కడ మైనస్ 494 చేస్తే ఇది 408 వస్తుంది. సో రెండు యాడ్ చేసి 416 యాడ్ చేస్తే 136 వస్తుంది. ఇక్కడ 18 ప్లస్ 330 చేసి 220 సపరేట్ చేస్తే 136 వస్తుంది. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు లోపలి నెంబర్ని 136 డివైడ్ చేయాలి. సో 408/136 136/136 136/136 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు 136 3 జా అవుతుంది. 3 ఇది 1 ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ ఎక్స్ అంటే ఏమన్నాం, స్మాల్ ఎక్స్ స్మాల్ వై విధంగా ఇదేంటి వేరియబుల్ మ్యాట్రిక్స్. సో సొల్యూషన్స్ ఏమొస్తాయి ఇక్కడ, సొల్యూషన్ ఆఫ్ given system of equations is x is equal to 3, y is equal to 1, z is equal to 1 ఇలా చేయాలి. సో ఇక్కడ మాత్రం ఈ మైనస్ పాయింట్ చేసిన మాత్రం కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. ఓకేనా. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో మళ్ళీ ఇది ఒక సమ్ము. x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ 9, 2x ప్లస్ 5y ప్లస్ 7z ఈక్వల్ 52, 2x ప్లస్ y మైనస్ z ఈక్వల్ టు 0. దీనిలో మనం మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్లోనే సాల్వ్ చేయాలి. సో సొల్యూషన్ లో గివెన్ ఈక్వేషన్స్ ఆర్ x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 9, 2x ప్లస్ 5y ప్లస్ 7z ఈజ్ ఈక్వల్ టు 52, x ప్లస్ y మైనస్ z ఈక్వల్ టు 0. ఓకేనా. సో మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దామా. సో మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ అబౌట్ ఈక్వేషన్స్ ఈజ్ ax ఈజ్ ఈక్వల్ టు d అనుకుంటే, ax ఈజ్ ఈక్వల్ టు d అనుకుంటే వేర్ a ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. బట్ కోఎఫిషియంట్స్ రాయాలి ఇక్కడ 1 1 1 2 5 7 2 1 minus 1. x is equal to variable matrix x y z d constant matrix 9 52 0. ఓకేనా. మళ్ళీ ఇది ఫామ్ ఏంటి, ax is equal to d అన్నాం. దట్ ఇంప్లైజ్ x is equal to a ఇన్వర్స్ ఇంటూ d రాయొచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ a ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో a ఇన్వర్స్ ముందు det a ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతేనే మనకు ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో కంపల్సరీ ఫస్ట్ మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ చెక్ చేయాలి. సో det a ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేసి ఇక్కడ -5 -7. ఓకేనా. నెక్స్ట్ దానికి -1 మైనస్ పెట్టాలి. సో -1 ఇంటూ ఈ కాలం ఈ రో అయితే -2 -14 ప్లస్ 1 ఇంటూ ఈ కాలం ఈ రో అయితే 2 -10. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ -5 -1 -12 వస్తుంది. -12 ఇంటూ 1 -12, -2 -14 -16 వస్తుంది. -16 ఇంటూ -1 ప్లస్ 16, ఇక్కడ 2 -10 -8 వస్తుంది. -8 ఇంటూ 1 ఇంకా సారీ -8, ఇక్కడ -12 -8 -20 వస్తుంది ప్లస్ 16 దట్ ఈక్వల్ టు
-4. సో నాట్ ఈక్వల్ 0 వచ్చింది కదా, ఓకేనా. సో బెట్ ఏ నాట్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి A ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మనం A ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అని కాబట్టి ఈ మ్యాట్రిసెస్ కి కోఆపరేటర్ మ్యాట్రిక్స్ ఆఫ్ చేయాలి. సో ఇంతకు సమ్లో ఈచ్ ఎలిమెంట్ కి మైనస్ ఫార్వర్డ్ చేసి చెప్పాను. సో అలా మనకు లెంతీ అయిపోతుంది, మనం డైరెక్ట్ కూడా చేయొచ్చు. సో అది ఎలా ఉంటుందో చూద్దాం. అది మీకు అర్థం అవడానికి ఆ సమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇటువంటి సమ్స్ అన్ని నేను డివైడ్ చేస్తాను. కాకపోతే దాని ముందు సైన్స్ గుర్తుపెట్టుకోవాలి. మ్యాథ్స్ ఇస్తే ఫస్ట్ రో ఫస్ట్ ప్లస్ వస్తుంది, నెక్స్ట్ మైనస్, ఇది ప్లస్, ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఈ సైన్లతోనే మనకు వచ్చిన ఈచ్ ఇది మైనర్ ని మన సైన్ తో మళ్ళీ డైరెక్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఎలా వస్తుంది చూద్దాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే ఈ రో ఈ కాలం కదా. సో ఈ రెండింటికి డిటర్మిన్ చేయాలి. సో -5 -7 AD - BC కదా, 5 × -1 -5, 1 × 7 7, -5 -1 -12 వస్తుంది. వచ్చిన ఎలిమెంట్ ని ఫస్ట్ పొజిషన్ దాంతో మలిపేయాలి, ఎంత వస్తుంది ఇక -12, ఓకేనా. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఈ 1 తీసుకుంటే ఈ కాలం ఈ రో పోతే 2 × -1 -2, 2 × 7 14, -2 -14 -16 రావాలి. బట్ ఇక్కడ సైన్ మైనస్ ఉంది కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 16 వస్తుంది. ఈ 1 ఎలిమెంట్ చూద్దాము. ఈ కాలము ఈ రో రిమూవ్ చేస్తే 2 1 2 2 ఎంత -2 × 5 10. సో 2 - 10 అంటే -8 వస్తుంది. -8 ఇంటూ ప్లస్ అంటే ఇక్కడ -8 వస్తుంది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్, సో ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఈ రో ఈ కాలం తీసేద్దాము. ఈ రో ఈ కాలం తీస్తే 1 × -1 -1, ఇక్కడ 1 × 1 1 కదా, సో -1 -1 -2 వస్తుంది. వాళ్ళు ఇక్కడ ఏముంది మైనస్ ఉంది, సో -2 ఇంటూ మైనస్ ప్లస్ కదా, ఇక్కడ +2 వస్తుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 5 తీసుకుంటే ఈ రో ఈ కాలం పోతుంది. సో 1 × -1 -1 వస్తుంది. 2 × 1 2 అంటే -1 -2 అంటే -3, -3 ఇంటూ ప్లస్ అంటే -3 వస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ 7 చూద్దాము. 7 ఈ రో ఈ కాలం తీస్తే 1 × 1 1, 2 × 1 2 అంటే 1 -2 అంటే -1 వస్తుంది. -1 ఇంటూ మైనస్ కదా, +1 వస్తుంది, ఓకేనా. ఇక్కడ సైన్స్ ని ఈ మల్టిప్లికేషన్ మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ మనం ఇలా చేస్తుందంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. మన ఈచ్ ఎలిమెంట్ మైనస్ అడగకుండా ఇలా చేసుకుని పోతే టైం సేవ్ అవుతుంది. రేపు ఎగ్జామ్ కూడా మనం తొందరగా సమ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది బై ప్రాక్టీస్ వస్తుంది, ఓకేనా. ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ 2 తీసుకుందాం. 2 తీసుకుంటే ఈ రో ఈ కాలం ఇస్తే 1 1 5 7 వస్తుంది. 7 1 7 -5 అంటే 7 - 5 2 వస్తుంది. సో 2 అంటే +2 2 అంటే 2 వస్తుంది. ఇక్కడ ప్లస్ తో మళ్ళీ ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఈ కాలము ఈ రో తీసేస్తే 1 7 1 1 2 7 వస్తుంది. అంటే 1 × 7 7 -2 × 1 2 అంటే 7 - 2 5 వస్తుంది. సో +5 ఇంటూ -5 వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఉంది -1. ఈ కాలం ఈ రోజు ఇస్తే 1 1 2 5 ఉంటుంది. సో 5 1 5, 2 1 2 కదా, సో 5 -2 అంటే +3 వస్తుంది. +3 ఇంటూ ప్లస్ కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. సో ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ A. మనకి ఇప్పుడు ఏం కావాలి, అర్జెంట్ ఏ కదా. అర్జెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. ఇక్కడ దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే -12 2 2 వస్తుంది. 16 -3 -5 వస్తుంది. -8 1 3 డైరెక్ట్ ఇక్కడ నేను ట్రాన్స్పోజ్ చేస్తాను.
చూడండి ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏ ఇన్వర్స్ కావాలి. సో ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జెంట్ ఏ బై డిటి కదా. సో మనకు డిటి ఎంత వచ్చింది, -4 వచ్చింది కదా. సో 1/-4 ఇంటూ -12 2 2 16 -3 -5 -8 1 3. ఓకేనా. ఇప్పుడు మనకు ఏ ఇన్వర్స్ వచ్చింది. రిలేషన్ మనం x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. సో x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి చేద్దాము. సో దట్ ఈక్వల్ టు ఇది డైరెక్ట్ -1/4 అని రావచ్చు కదా, ఇంటూ -12 2 2 16 -3 -5 -8 1 3 ఇంటూ డి. డి అంటే 952 0. మళ్ళీ ఇది రో, ఈ కాలం కదా మళ్ళీ చేయాలి. సో దట్ ఈక్వల్ టు -1/4 ఇంటూ 12 9 108 మైనస్ ఇంటూ ప్లస్ కదా, -108 ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 52 2 4 2 5 10 104 వస్తుంది. నెక్స్ట్ 2 ఇంటూ 0 0 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 16 9 144 వస్తుంది. ఇక్కడ -3 ఇంటూ ప్లస్ 50 అంటే ఇక్కడ 3 2 6 3 5 15. సో -156 వస్తుంది. నెక్స్ట్ -5 ఇంటూ 0 0 వస్తుంది. ఇక్కడ -8 ఇంటూ 9 అంటే -70 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంటూ 52 ప్లస్ 52 వస్తుంది. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు -1/4 ఇంటూ ఇక్కడ -108 ప్లస్ 104 ఎంత వస్తుంది, -4 వస్తుంది. ఇక్కడ 144 -156 ఉంది అంటే -12 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 - 2 0 7 - 5 2 ఒకటి ఇది -20 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మైనస్ ఉంది, -1/4 ఈ ఎలిమెంట్ మనం అంటే మల్టిప్లై చేయాలి. సో దట్ ఈక్వల్ టు -4 ఇంటూ -1/4 -12 ఇంటూ -1/4 -20 ఇంటూ -1/4 4 1 ఇక్కడ 4 1 4 3 ఇక్కడ 5 వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు x అంటే ఏమన్నా స్మాల్ x స్మాల్ y స్మాల్ z అన్నాం కదా. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఇక్కడ 3 ఇక్కడ 5 వస్తుంది. ఓకేనా. సో సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్స్ ఈజ్ x is equal to 1, y is equal to 3, z is equal to 5. సో ఇలా మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ నేను మైనస్ వితౌట్ మైనస్ మనం చేశాను. సో మీరు మైనస్ చేసుకోవచ్చు, మీకు అర్థం కాకుంటే మాకు టైం సేవ్ కాదని వీడియో ఇంకా లెంతీ అవుద్దని నేను డైరెక్ట్ చేశాను. సో ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా జోరు చేసుకోండి. ఓకేనా. మనం నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ మెథడ్లో ఇది ఒక సమ్ము. సో ఇలాంటి మాకు చాలా సమ్స్ ఉంటాయి, నేను కొన్ని సమ్స్ చూస్ చేసుకొని చెప్తున్నాను. సో వేరే వస్తాయని కాదు, ఈ మాలలో మీకు ఐడియా ఉంటే కొంచెం మీరు సాల్వ్ చేసుకోగలుగుతారని అనుకుంటున్నాను. ఓకేనా. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ x plus y plus z is equal to 1, 2x 2y plus 3z equal to 6, x plus 4y plus 9z is equal to 3. Matrix form of above equations is Ax is equal to D, where A is equal to 1 1 1 2 2 3 1 4 9. Variable matrix capital X is equal to small x small y small z. D is equal to
1 6 3 ఓకేనా. సో ఇది ఫార్ములా ఏమన్నాం, ax ఈజ్ ఈక్వల్ టు d అన్నాం. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు a ఇన్వర్స్ ఇంటూ d. ఫస్ట్ మనం a ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. సో a ఇన్వర్స్ ఫైండ్ అంటే ఈ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కావాలి. సో అవుతుందో చెక్ చేయాలి అంటే det a ఫైండ్ చేయాలి. det a ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఈ కాలము ఈ రో పోతే 9 2 18 మైనస్ 12 మైనస్ 1 ఇంటూ 2 9 18 మైనస్ 3 ప్లస్ 1 ఇంటూ ఈ కాలం ఈ రో 4 2 8 మైనస్ 2. సో దట్ ఈక్వల్ ఇక్కడ 18 మైనస్ 2 అంటే 6 వస్తుంది. ఇక్కడ 18 మైనస్ 3 15 మైనస్ 15 వస్తుంది. ఇక్కడ 8 మైనస్ 2 ప్లస్ 6. సో 6 ప్లస్ 6 12 12 మైనస్ 15 మైనస్ 3. సో నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. det a నాట్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి దట్ ఇంప్లైస్ a ఇన్వర్స్ ఈస్ ఎగ్జిస్ట్. a ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎలిమెంట్ ఫైండ్ చేయాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ a ఫైండ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ అలానే ఉంచేది ప్లస్ లో ఆ సైన్ లో మనం మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ 1 తీసుకుంటే ఇక్కడ ఈ రో ఈ కాలం వస్తే 2 9 18 18 మైనస్ ఇంత 12 ఎంత వస్తుంది 6 వస్తుంది. ఇక్కడ ఆల్ వచ్చింది. సో ప్లస్ 6 వస్తుంది. ప్లస్ ఎంతో మల్టిప్లైస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఈ కాలము ఈ రో తీసి ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఈ రో ఈ కాలం తీస్తే 9 2 18 18 మైనస్ 3 15 కదా. కానీ ఇక్కడ ఏముంది మైనస్ ఉంది. సో మైనస్ 15 వస్తుంది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తీసుకుంటే 2 4 8 8 మైనస్ 2 6 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 6 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఈ రో ఈ కాలం అయిపోతుంది. సో ఈ రో ఈ కాలం అయిపోతే 9 1 9 మైనస్ 4 అంటే 5 వస్తుంది. ప్లస్ 5 అంటే ఇంటూ మైనస్ మైనస్ 5 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఈ కాలము ఈ రో తీసుకుంది. ఈ కాలం ఈ రో 9 1 9 మైనస్ 1 అంటే 8 వస్తుంది. ప్లస్ ఉంది కదా. సో ప్లస్ 8 వస్తుంది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ 3 ఎలిమెంట్ దగ్గర మైనస్ తీసుకుంటే ఈ రో ఈ కాలం వెళ్ళిపోతుంది. ఇక్కడ 4 1 4 మైనస్ 1 అంటే 3 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3. ఇక్కడ ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఈ రో ఈ కాలం తీసుకుందాము. ఇక్కడ 3 1 3 మైనస్ 2 3 మైనస్ 2 1 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 తీసుకుందాము. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఈ కాలం ఈ రో వెళ్ళిపోతే 3 1 3 మైనస్ 2 అంటే 2 1 2. సో 3 మైనస్ 2 అంటే 1 వస్తుంది. అక్కడ సైన్ ఉంది కాబట్టి మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 9 ఈ ఎలిమెంట్ దగ్గర తీసుకుంటే ఈ రో ఈ కాలం వెళ్తే 2 మైనస్ 2 0 వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా మనకు ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ అర్జెంట్ ఏ. సో అర్జెంట్ ఏ అంటే ఈ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ చేయాలి. అర్జెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 5 1. నెక్స్ట్ ఈ కాలం రో లాగా రాసుకుంటే మైనస్ 15 8 మైనస్ 1 తీసుకుంటే 6 మైనస్ 3 0. ఓకేనా. సో A inverse is equal to urgent A by dta. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ dta ఎంత వచ్చింది మనకు మైనస్ 3 వచ్చింది. సో మైనస్ 1/3 ఇంటూ ఇది 6 మైనస్ 5 1 మైనస్ 15 8 మైనస్ 1 6 మైనస్ 3 0. ఓకేనా. మనకి x కావాలి. సో x ఈక్వల్ ఏమన్నాం A ఇన్వర్స్ ఇంటూ D అన్నాం. సో A ఇన్వర్స్ అంటే మైనస్ 1/3 ఇంటూ 6 మైనస్ 5 1 మైనస్ 15 8 మైనస్ 1 6 మైనస్ 3 0 ఇంటూ D. D ఏముంది ఇక్కడ 163 ఇక్కడ ఉంది 163. ఇది కూడా మల్టిప్లికేషన్ చేద్దామా.
రో అయితే లైన్ తీసుకుంటే సరిపోతుంది. దట్ ఈక్వల్ టు -1/3 ఇంటూ 6 1 జా 6 -5 ఇంటూ +6 ఇంత -30 1 3 జా 3 క్లియరా. నెక్స్ట్ ఇక్కడ 15 -15 ఇంటూ 1 -15 6 8 జా 48 ఇక్కడ -3 ఇక్కడ 6 1 జా 6 -3 ఇంటూ +6 -18 0 ఇంటూ 3 0 ఓకేనా. దట్ ఈక్వల్ టు -1/3 ఇంటూ 6 + 3 9 కదా. సో 9 - 30 అంటే -21 వస్తుంది. ఇక్కడ 15 -3 -18 +48 అంటే 30 వస్తుంది. ఇక్కడ 6 - 18 అంటే -12 వస్తుంది. ఓకేనా. సో మనం దీన్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసుకుంటే అది ఈక్వల్ టు -21/-3 30/-3 -12/-3 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు ఇంత ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ -10 ఇది +4 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏంది ఇది స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ అంటే ఇక్కడ ఎంత స్మాల్ ఎక్స్ స్మాల్ వై స్మాల్ జెడ్ కాబట్టి సొల్యూషన్ అవుతుందిగా. సొల్యూషన్ ఆఫ్ given equations is x is equal to 7, y is equal to -10, so z is equal to 4. ఓకేనా. సో ఈ మెథడ్లో ఇది ఒక లాస్ట్ సమ్ ఇయర్. సో మిగతా ఇంకా చాలా ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ ఏంటో చూద్దాం. సొల్యూషన్ given equations are 2x minus y plus 3z equal to 8 minus x plus 2y plus z equal to 4 3x plus y minus 4z equal to 0. Matrix form of above equation is above equations is ax is equal to d, where a is equal to the coefficient matrix అంటాము. coefficients అని రాయాలి. ఇక్కడ 2 -1 3 -1 2 1 3 1 -4. the variable matrix x is equal to small x small y small z and the constant matrix capital D is equal to constants 8 4 0. ఓకేనా. ఇక్కడ ax is equal to d అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ax is equal to d ఫార్ములా వస్తుంది. దట్ ఇంప్లైస్ x is equal to a inverse into d. సో ఇక్కడ x అంటే స్మాల్ x స్మాల్ y స్మాల్ z వస్తాయి. అవుట్పుట్ మనకి ఇక్కడ ఆల్ఫాబెట్ గామాలో సమ్ వాల్యూస్ వస్తాయి. అప్పుడు మనకు సొల్యూషన్ వస్తాయి అన్నమాట. సో దీని ముందు మనం a ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో a ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో అది మనం ఫస్ట్ చెక్ చేద్దాం. సో det a is equal to 2 into ఈ కాలము ఈ రోజు ఇస్తే -8 -1 వస్తుంది. ఈ ఎలిమెంట్ మనం మైనస్ పెట్టాలి. సో -1 ఇంటూ ఇక్కడ ఈ కాలం ఈ రో అయితే -1 ఇంటూ -1 అంటే +4 వస్తుంది. 4 -3 1 వస్తుంది. ఓకేనా. ఇక్కడ 3 ఇంటూ అంటే ఈ 3 తీసుకుంటే +3 ఇంటూ ఈ కాలం ఈ రో అయితే -1 -6 వస్తుంది. 3 to the 6 కదా -6 వస్తుంది. సో ఇక్కడ -8 -1 ఎంత -9 -9 ఇంటూ +2 -18 ఇక్కడ -1 ప్లస్ 4 -3 1 కదా +1 వస్తుంది. -1 -6 ఎంత -7 -7 ఇంటూ +3 -21. సో ఇక్కడ -18 ప్లస్ 21 అంటే -39 అవుతుంది. -39 + 1 -38. సో నాట్ ఈక్వల్ టు 0. det a నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది కాబట్టి మనకి a ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. మనం నెక్స్ట్ ఏం చేయాలి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ a చేయాలి.
cofactor matrix of A is equal to చెప్పాను కదా ఈ ఎలిమెంట్స్ ఇక్కడ సైన్లతో మల్టిప్లై అన్నమాట వచ్చిన మైనస్ ఇక్కడ వచ్చి ఈచ్ ఎలిమెంట్ కి వచ్చిన మైనర్ ని ఇక్కడ ఉన్న సైన్లతో మల్టిప్లై చేసి మనకు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వస్తుంది ఓకేనా 2 తీసుకుంటే ఈ కాలం ఈ రోజు ఇస్తే -8 ఇంత -1 ఇంత వస్తుంది -9 వస్తుంది -9 ఇంటూ ప్లస్ -9 కదా సో ఇది -9 వస్తుంది ఇక్కడ -1 తీసుకుంటే ఈ రో ఈ కాలం పోతే -1 ఇంటూ -1 +4 -3 అంటే 1 వస్తుంది ఇక్కడ సైన్ ఏముంది మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -1 వస్తుంది నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఈ రో ఈ కాలం పోతే ఇక్కడ -1 -6 -7 వస్తుంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది -7 అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఈ రో ఈ కాలం తీసుకుందాం ఈ రో ఈ కాలం తీసుకుంటే ఇక్కడ -1 ఇంటూ -4 4 ఎంత 1 వస్తుంది బట్ ఇక్కడ ఎక్కడ ఉంది మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇంటూ -1 వస్తుంది నెక్స్ట్ ఈ సెకండ్ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఈ రో కాలం తీసుకుంటే ఈ రో ఈ కాలం తీసుకుంటే -8 -9 అంటే -7 వస్తుంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -7 వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఈ 1 తీసుకుందాం 1 తీసుకుంటే ఈ కాలము ఈ రో పోతే 2 + 3 ఇంకా 5 వస్తుంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇదే వస్తుంది -5 వస్తుంది నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఈ కాలము ఈ రో యుద్ధము ఇక్కడ -1 -2 అంటే -1 -6 అంటే -7 వస్తుంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సో ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -1 వస్తుంది నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఈ కాలం ఈ రో ఇక్కడ 2 1 2 ఇక్కడ -3 కదా అంటే 2 + 3 5 వస్తుంది ఇక్కడ మైనస్ కాబట్టి -5 వస్తుంది -4 తీసుకుంటే ఈ రో ఈ కాలం వెళ్ళిపోతే ఇక్కడ 2 2 4 అంటే +1 అయింది 4 - 1 3 3 ఇంటూ ప్లస్ ఇక్కడ 3 వస్తుంది దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకు అర్జెంట్ ఏ వస్తుంది సో అర్జెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం -9 -1 -7 -1 -17 -5 -7 -5 3 ఓకేనా A inverse is equal to adjoint A by dot A that equal to adjoint A ఎంత మనకు dot A ఎంత వచ్చింది -38 వచ్చింది కదా సో 1 by -38 into matrix -9 -1 -7 -1 -17 -5 -7 -5 3 ఓకేనా మనకి x ఈక్వల్ టు ఏమన్నాం A ఇన్వర్స్ ఇంటూ D అన్నాం దట్ ఈక్వల్ టు A ఇన్వర్స్ అంటే కదా 1 by -38 into -9 -1 -7 -1 -17 -5 -7 -5 3 ఇంటూ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 840 మళ్ళీ ఇక్కడ రోస్ కాలం చేయాలి ఓకేనా సో దట్ ఈక్వల్ టు 1 by -38 into -9 into +8 -72 -1 into +4 ఎంత -4 వస్తుంది -1 into 0 0 వస్తుంది -1 into +8 -8 17 4 68 -68 ఇది +0 వస్తుంది -7 into +8 -56 -5 into +4 -20 +0 is equal to 1 by -38 into -7 to -4 -76 వస్తుంది -8 -68 -76 వస్తుంది -56 -20
76 వస్తుంది. p మొత్తం మల్టిప్లై అయితే ఈ ఫ్రాక్షన్ తో. సో దట్ ఈక్వల్ టు -76 by -38 -76 by -38 -76 by -38. సో క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 2 2 2 వస్తుంది. ఇక్కడ క్యాపిటల్స్ అంటే ఏమన్నా స్మాల్ x స్మాల్ y స్మాల్ z కదా. సో ఈజ్ ఈక్వల్ టు 2 2 2. సో సొల్యూషన్ వస్తుందిగా. సొల్యూషన్ ఆఫ్ సో గివెన్ ఈక్వేషన్ సి is x is equal to y is equal to z is equal to. ఓకే. సో ఇవి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అని సమ్స్ 4 సమ్స్ చెప్పాను. ఇంకా చాలా సమ్స్ ఉన్నాయి ఇందులో. సో ఇంకా మీకు చాలా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇది మనకి ఇంత ముందు 4 మార్క్స్ క్వశ్చన్ కింద ఇచ్చారు. నాకు ఇప్పుడు పోర్షన్ తక్కువ ఉంది కాబట్టి ఇది 7 మార్క్స్ కింద ఇచ్చే ఛాన్స్ ఉందేమో అని చెప్తాను. ఓకే, ఇది 7 మార్క్స్ ఇవ్వకుండా 4 మార్క్స్ కింద ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇలా అనేది ప్రాక్టీస్ చేసుకుంటే మనకు ఈజీ ఉంటుంది. ఓకేనా. సొల్యూషన్ సో గివెన్ 3a ఈజ్ ఈక్వల్ టు ఏమిటి ఇక్కడ 1 2 2 2 1 -2 -2 2 -1. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ ఏమి వచ్చండి 3 అటు వెళ్ళిపోతే 1/3 ఇంటూ 1 2 2 2 1 -2 -2 2 -1. ఓకే. ఇప్పుడు ఇంకేం కావాలి ఏ ట్రాన్స్పోజ్ ఇద్దాం. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ వీటిని ట్రాన్స్పోజ్ చేయాలి 1 2 -2 2 1 2 2 -2 -1. సో కన్సిడర్ a into a transpose is equal to first a matrix 1/3 into 1 2 2 2 1 -2 -2 2 -1 into 1/3 into transpose matrix 1 2 -2 2 1 2 2 -2 -1. ఇది మనం మల్టిప్లై చేస్తే రో ఇలా కలనా వేసుకొని మల్టిప్లై చేయాలి. is equal to 1/3 into 1/3 1/9. So first row first column 1 into 1 1 plus 2 into 2 4 plus 2 into 2 plus 4 వస్తుంది. First row second column 1 into 2 2 plus 2 into 1 2 2 into -2 -4 1 into -2 -2 2 into 2 4 2 into -2 -2. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 2 into 1 2 ఇక్కడ 1 into +2 +2 -2 into +2 -4 వస్తుంది. ఇక్కడ 2 into 2 4 1 into 1 +1 -2 into -2 +4 వస్తుంది. సెకండ్ రో థర్డ్ కాలం 2 into -2 -4 1 into 2 2 -2 into -1 +2 వస్తుంది. ఇక్కడ -2 into 1 -2 2 into 2 4 -1 into +2 అంతా -2 వస్తుంది. నెక్స్ట్ -2 into 2 -4 2 into 1 2 -1 into -2 +2 వస్తుంది. లాస్ట్ రో in the last column -2 into -2 +4 2 into 2 +4 -1 into -1 +1. ఓకేనా. సింప్లిఫై చేసుకుంటే 1/9 into 1 + 4 5 5 + 4 9 వస్తుంది. ఇక్కడ 2 + 2 4 4 - 4 0. ఇక్కడ -2 -2 -4 +4 0 వస్తుంది. ఇక్కడ 2 + 2 4 4 - 4 0 వస్తుంది. ఇక్కడ 4 + 4 8 + 1 9 వస్తుంది. ఇక్కడ 2 + 2 4 4 - 4 0 వస్తుంది. ఇక్కడ -4 + 4 0 వస్తుంది. ఇక్కడ -4 + 4 0 వస్తుంది. ఇక్కడ 4 + 4 8 + 4 9 వస్తుంది. సో ఇలాగే 9 కామన్ తీసుకుంటే 9/9 into 1 0 0 0 1 0 0 0 1 వస్తుంది. ఇదేంటి మనకు
ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సో ఏ ఇంటూ ఏ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇది ఐ 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఏ ఇంటూ ట్రాన్స్పోజ్ ఏ ఉంది కాబట్టి సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ A transpose into A is equal to I. ఓకేనా, గమనించగా A is ఇన్వర్టబుల్ అవుతుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ A is A transpose అవుతుంది. ఓకేనా, సో దీన్ని మనం A transpose is equal to A inverse అని రాయొచ్చు. ఓకేనా, ఓకే, ఇది ఎందుకంటే A is ఇన్వర్టబుల్, మనకు ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ నుండి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ A is A transpose అవుతుంది. ఇప్పుడు A transpose ఈక్వల్ టు A ఇన్వర్స్ అని రాయొచ్చు. సో ఇలా మనం ప్రూవ్ చేస్తాం. సో దీన్ని మనం ఇండివిజువల్ గా A ఇన్వర్స్ ఫైండ్ చేసి డేటా చేసి మనకు A ట్రాన్స్పోజ్ ఈక్వల్ వస్తుంది. సో దానికి ప్రొసీజర్ కొంచెం లెంతీ అవుతుందని ఈ మీద తీసుకున్నాం. మనకు ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ నుండి దీన్ని ప్రూవ్ చేసినాం. మీరు లేదంటే డైరెక్ట్ మీరు ఏ ఇన్వర్స్ ఫైండ్ చేయండి, ఏ ఇన్వర్స్ ఫైండ్ చేసి వచ్చిన రిజల్ట్ ని ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ చేసాం కదా, దీంతో కంపేర్ చేసుకుంటే ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. మీరు ఆ మెథడ్ చేసినా పర్లేదు, కాకపోతే అది ప్రాసెస్ లెంతీ అవుతుంది, అందుకే నేను ఈ మెథడ్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇది లాస్ట్ సమ్. ఇది కూడా మనకి 4 మార్క్స్ కింద వచ్చే క్వశ్చనే, కానీ రెడ్యూస్ చేసిన వాటి సిలబస్ తక్కువ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ కూడా 7 మార్క్స్ ఇస్తారేమో అనుకుని చెప్తున్నాను. లేదంటే ఇది 4 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, పేపర్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి చూడండి, సొల్యూషన్ లో A is equal to 3 minus 3 4 2 minus 3 4 0 minus 1 1. ఓకేనా, ఇక్కడ A cube is equal to A ఇన్వర్స్ అన్నాడు. ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ ఇక్కడ మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ కాన్సెప్ట్ తీసుకొని దీనిలో ప్రూఫ్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ A క్యూబ్ అన్నట్టు A స్క్వేర్ ఫైండ్ చేద్దాము. సో A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ A కదా, సో దట్ ఈక్వల్ టు 3 minus 3 4 2 minus 3 4 0 minus 1 1 into 3 minus 3 4 2 minus 3 4 0 minus 1 1. లే రోస్ కాలమ్ తీసుకొని మల్టిప్లై చేయాలి. So that equal to 3 3 is 9. So minus 3 into plus 2 minus 6 4 into 0 0. Next to second row, second column 3 into minus 3 minus 9 minus 3 into minus 3 plus 9 4 into minus 1 minus 4. Next 3 into 4 12 minus 3 into plus 4 minus 12 4 into 1 4. Okay, next second row first column 2 into 3 6 minus 3 into minus 2 minus 6 4 into 0 0. Next second row second column 2 into minus 3 minus 6 minus 3 into minus 3 plus 9 4 into minus 1 minus 4. Next second row third column 2 into 4 8 minus 3 into plus 4 minus 12 4 into plus 1 plus 4. Okay, next third row first column 0 into 3 0 minus 1 into 2 minus 2 1 into 0 0. Third row second column 0 into minus 3 0 minus 1 into minus 3 plus 3 1 into minus 1 minus 1. Next third row third column 0 into 4 0 minus 1 into plus 4 minus 4 1 into 1 plus 1. ఓకేనా, ఇక్కడ వస్తుంది. సింప్లిఫై చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 9 minus 6 3 3 plus 0 3 వస్తుంది. ఇక్కడ 9 ఈ 9 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ minus 4 వస్తుంది. ఇక్కడ plus 12 minus 12 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ plus 4 వస్తుంది. ఇక్కడ 6 minus క్యాన్సిల్ అవుతుంది, 0 plus 0 0 వస్తుంది.
ఇక్కడ -6 -4 -10 -10 ప్లస్ 9 ఇంత -1 వస్తుంది. ఇక్కడ 8 ప్లస్ 4 12 12 - 12 0 వస్తుంది. 0 ప్లస్ 0 0 0 -2 వస్తుంది. 0 ప్లస్ 3 3 3 -1 2 వస్తుంది. -4 ప్లస్ 1 -3 వస్తుంది. ఇది ఏ స్క్వేర్ వాల్యూ. ఓకేనా? మనం ఏ క్యూబ్ ఇంటూ ఏని కన్సిడర్ చేసుకుందాం. సో దట్ ఈక్వల్ టు ఏ పవర్ 4 రాయొచ్చు. సో దీన్ని ఇంకా ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ రాయొచ్చు. ఓకేనా? సో ఇంతకుముందు మనం చేసిన సమ్లోనే ఇక్కడ మనకు మళ్ళీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ మ్యాట్రిక్స్ మనకు ఇనోటబుల్ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ నుండి మనం దీన్ని మళ్ళీ ప్రూఫ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అందుకే ఏ క్యూబ్ ఇంటూ ఏని కన్సిడర్ చేసుకున్నాను. అర్థమైంది కదా? అలా సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ చేద్దాము. సో దట్ ఈక్వల్ టు 3 -4 4 0 -1 0 -2 2 -3 2 మళ్ళీ ఏ స్క్వేర్ కాబట్టి 3 -4 4 0 -1 0 -2 2 -3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రోస్ కాలమ్స్ లాగా చేయాలి. 3 3 జా 9 వస్తుంది. -4 ఇంటూ ప్లస్ 0 0 వస్తుంది. 4 ఇంటూ -2 -8 వస్తుంది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం. 3 ఇంటూ -4 -12 -4 ఇంటూ -1 ప్లస్ 4 4 ఇంటూ 2 ప్లస్ 8 వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం. 3 ఇంటూ 4 12 వస్తుంది. -4 ఇంటూ 0 0 వస్తుంది. 4 ఇంటూ -3 -12 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం. 0 ఇంటూ 3 0 -1 ఇంటూ 0 0 0 ఇంటూ -2 0. నెక్స్ట్ ఇక్కడ 0 ఇంటూ -4 0 -1 ఇంటూ -1 ప్లస్ 1 0 ఇంటూ 2 0. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం. 0 ఇంటూ 4 0 -1 ఇంటూ 0 0 0 ఇంటూ -3 0 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం. -2 ఇంటూ +3 -6 ప్లస్ 2 ఇంటూ 0 0 -3 ఇంటూ -2 ప్లస్ 6 -2 ఇంటూ -4 ప్లస్ 8 2 ఇంటూ -1 -2 -3 ఇంటూ +2 -6. నెక్స్ట్ లాస్ట్ థర్డ్ రో థర్డ్ కాలం. -2 ఇంటూ 4 -8 2 ఇంటూ 0 0 -3 ఇంటూ -3 వస్తుంది +9. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 9 - 8 1 8 + 4 12 12 - 12 0 12 - 12 0 వస్తుంది. ఆల్ జీరోస్ కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ 1 వస్తుంది. 0 -6 + 6 0 వస్తుంది. ఇక్కడ 8 -2 + 6 6 - 6 0 వస్తుంది. ఇక్కడ 9 - 8 1 వస్తుంది. సో దీని ఈక్వల్ ఎంత? I. A cube A ఈక్వల్ I వచ్చింది కదా. సో A cube ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు I వచ్చింది. సో సిమిలర్లీ we can prove that A into A cube is equal to I. So A is invertible. Multiplicate inverse of A is A cube అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పొచ్చుగా? సో A cube is equal to A inverse. This is the answer. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియోలోని సమ్స్. ఓకేనా? ఇవన్నీ మనకు 7 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ప్రాక్టీస్ చేసుకోండి. ఇవే కాకుండా ఇంకా మోడల్స్ ఉన్నాయి. ఇవేమైనా కొంత యూజ్ అవుతాయని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ వేరే వీడియోతో ముందుకు కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.